ప్రైజ్ ది లార్డ్ ఆల్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే అనేక మంది ప్రస్తుతము కల్పనా కథలు, అబద్ధ బోధకులు వారికి ఇష్టం వచ్చినట్టు ధర్మశాస్త్రమును అని, కృప అని, వారి విషయాల్లో వారికి ఏది అనుకూలమో, ఏది తెలిస్తే అస్థిరులైన వాళ్ళు, జ్ఞానం లేనివారు చేసే పని, వారికి ఇష్టం వచ్చినట్టు ధర్మశాస్త్రమును, కృపను, వీటి రెండింటిని కూడా ఇష్టం వచ్చినట్టు మలిచి వాక్యాలు చెప్పుకొని స్వలాభం పొంది వాళ్ళ యొక్క కూలిపోవడానికి, వాళ్ళ పరిస్థితి కూలిపోవడానికి, వారు నాశనం అయిపోవడానికే, స్వనాశనంకే కోరుకుంటున్నారు అని చెప్పి ఉన్నదన్నమాట. సో వాటిలన్నిటికి చెక్ పెట్టాలి అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు సహకరించగలరని కోరుతున్నాం. మనం జాగ్రత్తగా ఆలోచించి గ్రహించగలిగినట్లయితే ధర్మశాస్త్రము కొట్టేయబడిందని చాలామంది ఇప్పుడు చెప్తా వస్తూ ఉంటున్నారు, కొత్త బోధకులు. లేదనంటే ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాము అని అంటూ ఉన్నారు, బాల శిక్షకుని కింద మనం లేము అని చెప్పి అని అంటూ ఉంటున్నారు. కొంత మిడిమిడి జ్ఞానము, కొంతవరకు జ్ఞానం తెలిసి అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, సరే ఇవన్నీ వినడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు. ఓకే, షార్ట్కట్లోనే చెప్పుకుందాం. పేతురు భక్తుడు ఏమంటాడంటే పౌలు భక్తుడి గురించి, పేతురు 2 పేతురు 2 అధ్యాయం 16 లేదా 3 అధ్యాయం 16 ఏమని ఉంటాయంటే, ఈ స్క్రీన్ షాట్లో కూడా పెట్టాను నేను, మీరు చూస్తున్న అదే థంబ్నెయిల్ కూడా అదే ఉంటుంది. ఏమంటారంటే పౌలు భక్తుడు గారు, దేవుని యొక్క బాగా గుర్తుంచుకోండి, ఇదే ది కోర్ పాయింట్. ఓకే, బాగా గుర్తుంచుకోండి, దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని చెప్పి గుర్తుంచుకోవాలి అని చెప్తా పేతురు భక్తుడు ఏం చెప్తారంటే, పేతురు ఆ యొక్క పత్రికలో ఏమైనా ఉంటుందంటే, పౌలు భక్తుడు రాసినవి మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఆలోచిస్తూ ఉంటున్నానంటే, ఆ వచనాలు ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించాలని అనుకుంటున్నాను. నేను కూడా చదివితే మీకు బాగుంటుంది అని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేనున్న పొజిషన్ వేరు. నెక్స్ట్ యొక్క ఈ లైవ్లో నేను అది చూపించగలను, ఆ బైబిల్ వచనాలు లేదో అన్నది తెలియట్లేదు. దాని ద్వారా పత్రిక గ్రంథం ఇవన్నీ అంటున్నాను. అసలైన విషయాన్ని పట్టుకోండి, ఇలాంటి తోకలు పట్టుకొనే ఉండొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే సులువుగా మోసపోతూ ఉంటున్నాం అనమాట, సులువుగా చిక్కుల్లో పడిపోతూ ఉంటున్నాం అనమాట. సో అసలైన విషయం వద్దాం మనం. పేతురు ఆ భక్తుడు ఆ గ్రంథంలో ఏమని చెప్తా ఉంటున్నారంటే, మీరు పౌలు భక్తుడు రాసినవి చాలా సున్నితమైనవి, జ్ఞానం కలిగి వాటిని మంచిగా అర్థం చేసుకోవాలి, అనేక మంది అనేక రకాలుగా మార్చేస్తున్నారు అని చెప్పని అంటారనమాట. ఓకే, ఏంటండి అసలు అని అంటే, ఇప్పుడు కొత్తగా కృప గురించి తయారైన వాళ్ళు ఉన్నారండి. ఇంతకాలం క్రైస్తవత్వం కృప లేకుండా బతికిందా అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇంతకాలం క్రైస్తవత్వం ఒక కృప లేకుండా బ్రతికిందా అని చెప్పి మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే అసలైన విషయం మీకు చెప్పాలని అంటే, అసలు ధర్మశాస్త్రం ఇప్పుడు ఉందా లేదా అన్నది ప్రశ్న. ఇప్పుడు చాలామంది కొత్త బోధకులు ఏం తయారవుతున్నారంటే, ధర్మశాస్త్రం ఇంక లేదండి, మనం ధర్మశాస్త్రం పాటిస్తే శాపగ్రస్తులం అయిపోతామండి, మనం ధర్మశాస్త్రం కింద లేదండి, బాల శిక్షకుని కింద లేదండి, ఇప్పుడు అంతా కృపేనండి అని అంటున్నారు. ఓకే, వండర్ఫుల్, మీరు చెప్పి చాలా బాగుంది. అందుకే దాని విషయంలో అనేక మంది అట్రాక్ట్ అవుతున్నారు. బట్ కేర్ఫుల్, అది నిజం కావచ్చు, వాస్తవం కావచ్చు, వాస్తవంలా అనిపించవచ్చు.
దాంట్లో కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని తెలియని విషయాలకి మనం తొందరగా వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. అది అందరికీ తెలిసి మిడిమిడి జ్ఞానం అనమాట, అంతా చెప్తే పర్వాలేదు. ఏంటండి బాలశిక్షకుడు అంటున్నారు, ధర్మశాస్త్రం అని అంటున్నారు. ధర్మశాస్త్రం అంటే ప్రజాజ్ఞల దినవృత్తాంతంలో ఉన్నాయా, లేకపోతే ఏంటి? ధర్మశాస్త్రానికి వాగ్దానానికి డిఫరెన్స్ ఏంటి? రెండింటికి డిఫరెన్స్ మనకి ఏది సరిగ్గా తెలియదు అనమాట. మరి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. మరి దేవుడే ఇచ్చింది, దేవుడే తప్పు చేసి వెనక్కి తీసుకుంటున్నాడా, అది లేదని కొట్టేశాడా అని అంటే మనం చూస్తూ ఉంటాం కదా. సంఖ్యాకాండంలోని దేవుడు ఇచ్చింది ఏది కూడా ఆయన అబద్ధం ఆడడానికి నరపుత్రుడు కాదు, ఆయన రిగ్రెట్ అవరు అని చెప్పని ఉంటుంది అనమాట. వీలుంటే ఒకసారి నేను ఆ వచనం కూడా మీకు చూపిస్తాను. ఇందాక చెప్పింది నేను పేతురు 3వ అధ్యాయము 15వ వచనం నుంచి, 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం నుంచి. మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి అన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోని బోధించున్నాడు. అయితే కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి, నిజంగా చాలా కష్టమైంది. అందువల్ల సులువుగా మోసపోతూ ఉంటున్నాం మనం. ఓకే, వీటిని విద్యాహీనులైన వాళ్ళు అంటే గ్రహింపు లేని వాళ్ళు, చదువు సరిగ్గా అంటే విద్య అంటే దేవుని గూర్చిన జ్ఞానం అనమాట. విద్యాహీనులైన వాళ్ళు, అస్థిరులైన వాళ్ళు, వీళ్ళకి స్థిరత్వం ఉండదు. మీరు చూసుకోండి, స్థిరత్వం లేని వాళ్ళే ఇటువంటి చెప్తా ఉంటారు. ఎందుకంటే షార్ట్ కట్లు ఒకేసారి వాళ్ళు రాబడి పైకి వెళ్ళిపోవాలి, ఒకేసారి వాళ్ళు ఫేమస్ అయిపోవాలి, లేకపోతే ఏదో చేసేవాళ్ళని చెప్పి అనుకుంటా ఉంటారు. ఓకే, అస్థిరులైన వాళ్ళు ఈ లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే స్వనాశనం, వాళ్ళే పాడైపోతూ ఉంటారనమాట. చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. నేను ధర్మశాస్త్రం పాటించాలని చెప్తున్నానా, పాటించకూడదని నేను చెప్తున్నాను, అది మీకు తర్వాత తెలుస్తూ ఉంటుంది. నేను ఎందుకంటే కొన్ని విషయాలు తెలియకుండానే చెప్పడం అన్నది చాలా మంది జీవితాలని నాశనంలోనికి నెట్టేస్తున్నాం అనమాట. ఓకే, నేను చెప్తాను పాటించకూడదా అన్నది ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను కదండి సంఖ్యాకాండము. సో ఓకే, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలోనే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. అంటే రిగ్రెట్ అని ఉంటుంది అనమాట, రిపెంట్ అని ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. అంటే ఆయన చెప్పింది లేదు తప్పు చెప్పేశాను, లేదు సరైనది ఇవ్వలేదు, మళ్ళీ నేను మాట మార్చుతాను అని చెప్పడానికి. మాట మార్చేవాడు కాదండి, అబద్ధం ఆడేవాడు కాదండి దేవుడు, నరపుత్రుడు కాదు. అది చెప్పింది చేయకుండా ఉంటాడా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటాడా అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రం మరి దేవుడే ఇస్తే ఇప్పుడు ఎందుకు పాటించకూడదు అంటున్నారండి. ఎందుకు పాటించకూడదు అంటున్నారు. అవును పాటించకూడదు, కృపే ముఖ్యం అని అంటున్నారు. అసలు ఎందువల్ల, అసలు ఏం బేస్ చేసుకుంటున్నారంటే అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్పాలన్న జ్ఞానం ఉండదు. ఎందుకనంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి. స్థిరం లేదు. దేవుని విషయంలోనికి వచ్చి అనేక సంవత్సరాలు దేవుని యొక్క అధ్యయనం చేయాలి ముందు, ఎవరికన్నా చెప్పే ముందు. ఇలాంటి తేలికైనవి, కష్టమైనవి, సులభంగా చిక్కులు పెట్టేసే విషయాలు నాకు కొన్ని మీరేం చెప్తున్నారు అని మీరు అడుగుతారేమో, అందుకనే చెప్తున్నాను. నాకు చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు. నేను చిన్నప్పటి నుంచి సేవకుని ఇంట్లో పుట్టి పెరిగి ఉన్నాను, అది ముఖ్యం కాదు. తర్వాత నేను ఒక బైబిల్ ట్రైనింగ్ కాలేజీలోని 15 రోజులు లోకల్ అవుట్ రీచ్ బయట దేవుని సువార్త చెప్తా ఉండే, అక్కడ కూడా నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను ఇంటర్మీడియట్ టైంలో. తర్వాత నేను బ్యాచులర్ ఇన్ మినిస్ట్రీ బెంగళూరులో యాక్ట్స్ కాలేజ్లో 1 సంవత్సరం చేశాను, అది 2 సంవత్సరాలు. తర్వాత మాస్టర్ బి గ్రాడ్యుయేట్ అన్నారని చెప్పి నేను ఇంటర్ చదివి దేవుని సేవ చేయడం కాదని చెప్పి నేను వచ్చి MBA చదివి తర్వాత మళ్ళీ ACTS బైబిల్ కాలేజ్కి వెళ్ళానండి. నేను బెంగళూరులో బైబిల్ కాలేజ్ యాక్ట్స్ అనే బైబిల్ కాలేజ్లో, దాంట్లో మాస్టర్ ఇన్ డివినిటీ పూర్తి చేశాను.
3 సంవత్సరాలు, ఇలా ఎన్నో సంవత్సరాలు. 3 సంవత్సరాలు పూర్తి చేయగానే 2016 నుంచి నేను వాక్యం చెప్పడం మొదలెట్టలేదు. ఇంకా వాక్యం నేర్చుకుంటా ఇన్ని సంవత్సరాలు 2016లో ముగించబడింది. ఇప్పటికీ కూడా నేను ఒక వాక్యాలు ఎక్కువగా చెప్పకుండా ఉండే పరిస్థితి ఏంటంటే ఇంకా నేర్చుకోవడం, ఇంకా చేయడము, దేవుని యొక్క మాట కోసం కనిపెట్టడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, షార్ట్ కట్లు మనం ఎందుకు చెప్పానంటే ఆ జ్ఞానం లేనివారు అని అన్నారు కదా, స్థిరలేని వాళ్ళు దేవుని వాక్యాన్ని పట్టేస్తే తెలుస్తుంది. ఓకే, ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటంటే ఎందుకు మనం ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఎందుకు మనం పాటించకూడదు అన్నారు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటంటే కవనెంట్ అంటారనమాట. కవనెంట్ అంటే ఏంటి? వాగ్దానం. మరి వాగ్దానం అంటే కవనెంట్, ధర్మశాస్త్రం ఇవన్నీ ఏంటంటే కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నాయంటే వాగ్దానం వేరు, ధర్మశాస్త్రం వేరు. అది మీరు పౌలు భక్తుడు గారు కూడా చెప్తారు, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కవనెంట్ అనే వచ్చేలోపు సహజంగా చాలామంది చెప్పే విషయం ఏంటంటే, చాలామందికి కూడా ఈ విషయం తెలియదు అనుకోండి. ఇప్పుడు ఏదైనా తోటలోని ఆదాము అవ్వకి దేవుడు ఒక మాట చెప్తాడనమాట, ఇది తిన్న దినమున నిశ్చయంగా మీరు చచ్చిపోతారు అని చెప్పని అంటారనమాట. అది ఒక మాట అనమాట. అది ఒక కమాండ్ కింద తీసుకుంటారో వాగ్దానం కింద తీసుకుంటారో మీ ఇష్టం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ యొక్క మాట వారు చేయనప్పుడు వాళ్ళు ఆ కవనెంట్ కింద, దేవుడు చెప్పిన కవనెంట్, ఆ యొక్క కవనెంట్ అంటే ఏం లేదండి, వాగ్దానం అని అంటే ఇప్పుడు బిజినెస్ లా కూడా చదివాను నేను. ఆ బిజినెస్ లా ప్రకారం చూసుకుంటే కాంట్రాక్ట్ అని ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్ అని అంటే ఏంటంటే, మనం బస్సు ఎక్కుతున్నాం అనుకోండి, మనం బస్ టికెట్ తీసుకున్నప్పుడు వాడు మనల్ని అక్కడికి తీసుకెళ్ళి చేర్చవలసిందే అన్నది అదొక కాంట్రాక్ట్ అనమాట. మనం తెలియకుండానే మనం ఒక కాంట్రాక్ట్ సెట్ చేసామన్నమాట. అది అతను తీసుకురాలనే విషయంలో, లేదంటే అతని నియమాలు మనం పాటించిన విషయంలో ఆ కాంట్రాక్ట్ వైడ్ అవుతుంది అనమాట, వ్యాలిడ్ అవుతుంది అనమాట. అంటే చెల్లదు అని చెప్పాను అనమాట. ఎందుకు కాంట్రాక్ట్ అని అంటే, వాగ్దానం కూడా ఏంటంటే దేవుడు ఏం చెప్పానంటే, ఆదాము అవ్వలు ఇది తిన్న దినమున మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని అంటే, వారు ఇప్పుడు ఏంటంటే చాలా మంది చెప్తారు కదా, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు క్రియల రూపంలో ఉండిపోతారు. క్రియల రూపంలో దాని అర్థం ఏంటంటే, అంటే వీళ్ళు దేవుడు చెప్పినంత మాట వరకు ఉన్నంత వరకు కూడా దేవుని కింద ఉన్నట్టు, దేవుని మాట కింద ఉన్నట్టు, వారు దేవుని మాట అవిధేయులైనప్పుడు వారు ఆ వాగ్దానం నుంచి బయటకు వచ్చేసినట్టు, అంటే వారు దేవుని యొక్క మాటల కింద లేరు, బయటకు వచ్చారు అని చెప్పి దాన్ని, అందుకే వాళ్ళు క్రియల రూపంలో పడ్డారు అని సంథింగ్ ఇలా ఒక అల్లిక అనమాట, ఒక రకమైన అల్లిక. కానీ దాంట్లో కూడా ఒకటి గ్రహించాల్సింది ఉంది తెలుసా, అది వదిలేసి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో కూడా గ్రహించాల్సింది ఏంటంటే, తిన్న దినమున నిశ్చయంగా చచ్చిపోతారు అని అన్నారు కానీ చావలేదు. ప్రొలాంగ్ అయింది. దేవుని యొక్క ఆలస్యము, దీర్ఘశాంతము రక్షణార్థమైంది. అది గమనించాలి. అక్కడ కూడా మీరు దేవుని యొక్క రక్షణ మీరు చూస్తూ ఉంటారనమాట. ఓకే, చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ఏమండి ఇప్పుడు కృప లేదు కదండి, ఇప్పుడు పాత నిబంధనల అంతలో చూస్తే కృప ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా పాటిస్తారు, అది శపించబడింది కదా, ధర్మశాస్త్రంలో ఇలా పంటికి పన్ను కంటికి కన్ను ఇవన్నీ అని చెప్తా ఉంటున్నారు కదా, మరి అయ్యేంటండి, మనం దాన్ని ఎలా పాటించాలండి, పౌలు భక్తుడే వద్దని చెప్పని అంటున్నారు కదా, అది బాలశిక్షకుడు అని అంటున్నారు కదా అని మీరు అడగచ్చు. మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఎందుకు ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అంటున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకు అని అంటే, ధర్మశాస్త్రంలోని వీటిలన్నిటిలో కూడా ఏంటంటే కర్స్ శపించబడింది అని అంటే, ఏం శపించబడింది అంటే చెప్పండి. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ ఏం శపించబడతారు, ఎందుకు శపించబడతారు అంటే, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ శపించబడ్డం అని అంటే, ఈ చాలా ఏదో ఒక మాటలో చెప్పేసి ఒక సెకండ్లో అయిపోవాలి, నాకు ఒక నిమిషంలో అయిపోవాలి, నాకు అర్జెంటు అని అనుకున్న వాళ్ళు మోసపోయి మీరు మీ జీవితాలను నాశనం చేసుకొని సంవత్సరాలు వ్యర్థంగా గడపడం, అది మటుకు ఇష్టపడతారు. దేవుని మాటలు తెలుసుకోవడానికి మటుకు ఇష్టపడరు. ఈ తేలిగ్గా అయిపోయే కాదండి, అంత తేలిగ్గా అయిపోయేటటువంటి అందరికీ కూడా అర్థం అవ్వాలి కదా.
అనేక మంది జీవితాలు సంవత్సరాలు నాశనం చేసుకుని వాళ్ళకి ఇష్టమైన భక్తులు గడపడానికి ఇష్టపడతారు, కానీ 1 గంట వాక్యం వినడానికి ఇష్టపడరు. సరే, నేను చెప్పేది ఏంటంటే అసలు ధర్మశాస్త్రం కర్స్డ్ అని ఎందుకన్నానంటే, శపించబడింది అని ఎందుకన్నానంటే, దేవుడు ఇచ్చింది ఎలా శపించబడుతుంది, దేవుడు ఇచ్చింది వెనక్కి ఎలా తీసుకుంటాడు, శపించబడింది దేవుడు ఇచ్చాడు అని అంటే, వాగ్దానం అనేది అబ్రహామునకు కలిగింది. అబ్రహామునకు కలిగిన వాగ్దానం బట్టి అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చిన తర్వాత, అనేక సంతతి వారు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని ఇంకొక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యేసుప్రభు గారు దీంట్లో కూడా ఈ టాపిక్ తీసుకొస్తారు. ఏమంటే మనుషులు అన్నీ కలగలిపి చెప్పేస్తున్నారు ఈయన ఏదో అనుకోవద్దు, ఎందుకంటే అన్ని ప్రశ్నలు మీకు వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, చాలా సింపుల్గా చెప్పాలనుకున్నాను. దేవుడు కొంతమందికి ఏమని చెప్తాడు, ఇది ఇజ్రాయేలీల రొట్టి మీకు ఎలా జరుగుతుంది, లేకపోతే ఇవన్నీ కూడా టాపిక్లోకి వస్తాయన్నమాట. దేవుని పిల్లలు అనేవాళ్ళు అబ్రహాం పిల్లలు, వాళ్ళ తరం నుంచి వచ్చిన వాళ్ళు, అదని ఇదని లేనిపోని అన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచో ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సరే, వాటి గురించి మళ్ళీ తర్వాత మనం ఆలోచించుకుందాం, మెయిన్ టాపిక్లోనికి వెళ్దాం. ఓకే, ఇంకా దాని గురించి మొదలెడితే మళ్ళీ అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాని విషయంలో కూడా ఎలాగ ఎత్తాను కాబట్టి టాపిక్ చెప్తున్నాను. దాని విషయంలో అన్న దేవుడు ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచే వారికనే అక్కడ అర్థం అనమాట. దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి కూడా దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు. అదే టాపిక్ పక్కన పెడదాం. సరే, ఎందుకు కాదని అంటే ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోతుందండి. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, ఈ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి తేలుతుంది అంటే ఆఖరికి దేవుని పిల్లలు వేరు, తర్వాత ఈ మనుష్య పిల్లలు వేరు, సాతాను పిల్లలు వేరు, మనిషి కుమారులు వేరు, దేవుని కుమారులు వేరు అన్నది వెళ్ళిపోయి నెఫిలీలు బలాత్కారుల వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ బలాత్కారుల గురించి అందరి గురించి అర్థం చేసుకోవాలంటే ఈనక్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. అది బైబిల్ కాదు, దాన్ని ఖచ్చితమైనది అన్నది కూడా కాదు. దాని విషయంలో కొన్ని గ్రహించుకోగలం అనమాట. అంటే ఎలాగ మనుషులు దేవుని బిడ్డలు సాతానుతో యొక్క పిల్లలను వివాహం చేసుకుని ఇవన్నీ స్టోరీస్ ఉంటాయి. ఓకే, అంటే దేవుని బిడ్డలు వేరు, మనుష్య కుమారులు వేరు అని అంటే, దేవుడు జలప్రలయం వచ్చింది, నాశనం అయిపోయారు, దేవుని పిల్లలు ఉన్నారు, తరతరాలు యుగాలు కూడా దేవుడు మంచి వారినే ఎదురుకు తీసుకొస్తూ ఉంటున్నాడు అనమాట. సో నేను ఆ దేవుని పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు అని అంటే అక్కడికి వెళ్ళిపోద్ది టాపిక్. సో ఇవన్నీ కూడా 1 by 1 వస్తాయి, షార్ట్ కట్ చేసుకొని ఎదురుకి వెళ్ళిపోతాయి. వీలైనంత వరకు ఏ సబ్జెక్ట్ వదలకుండా అంత షార్ట్ కట్లు వెళ్తే అంత. ఇప్పుడు మ్యాటర్కి వస్తే అసలు ఎందుకు శపితమైనది అని అంటే, వాగ్దానం దేవుడు అబ్రహాముకి చేశాడు. ఆ వారి తరం వారు వచ్చినప్పుడు కొన్ని అతిక్రమాలు, కొన్ని అవిధేయతలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటనంటే కొన్ని నియమాలు పుట్టించవలసి వచ్చింది. అది కూడా వీళ్ళు ఇజ్రాయేలీల ప్రజలే అడుగుతూ ఉంటారనమాట, మాకు కావాలి అని చెప్పి. సరే, ఆ నియమాలు దేవుడు ఆ నియమాల కోసం వీటిలన్నిటి కోసం దేవుడిచ్చిన దాన్ని రిగ్రెట్ అవ్వడు, కొట్టివేయలేదు. ఓకే, అది జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, శపితమైనది అన్నది దేనికని అంటే, శపితం ఎందుకనంటే దాంట్లో మరణం దాగుంది. గుర్తుంచుకోండి, ఏంటి మరణం దాగుంది. అందుకు ధర్మశాస్త్రము శపితమైనది. ఎందుకు మరణము దాగి ఉన్నది. మరణం అన్నది ఏంటి అంటే, పంటికి పన్ను, కంటికి కన్ను, ఒకరిని చంపారంటే వాళ్ళని చంపాలి. ఇటువంటి విధమైన మరణము ఉన్నది, కర్స్డ్. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళండి, అక్కడ కర్స్డ్ శపితమైనది ఉన్నది. ఆ శపితమైనది ఏదైతే ఉన్నదో అక్కడ చనిపోవలసిన విషయం ఉన్నదనమాట. వాగ్దానం ఉల్లంఘించినప్పుడు అనమాట, మాటను కవనెంట్ని ఉల్లంఘించినప్పుడు శపితమైనది ఉంది. అక్కడ కూడా చావు అనేది ఉన్నదనమాట. ధర్మశాస్త్రంలో చావు అనేది ఉన్నదనమాట. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు అయ్యాడు, మనం ఇప్పుడు పాటించక్కర్లేదు అని అంటే ఎందుకు అని అన్నారంటే, ఇప్పుడు దాంట్లో చావు అనేది దాగు ఉందని చెప్పి మనం పాటించక్కర్లేదే అండి అని అంటే, బాలశిక్షకుడు అయ్యాడు అని అంటే చిన్నప్పుడు మనం నేర్చుకునే శిక్ష, లేకపోతే బాలశిక్ష, లేదనంటే బాలశిక్షకుడు అంటే ఇప్పుడు మనం దానికి మించి
ఇప్పుడు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నది ఆజ్ఞ. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించకూడదు అని చెప్తారు కదా చాలామంది. మనం ధర్మశాస్త్రం కింద లేదంటారు కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఏముందండి? నీ పొరుగు వారిని భార్యని ఆశించొద్దు, నీ వేరే వారిని ఆశించొద్దు, అతని గాడిదనైనా ఇల్లునైనా ఆశించొద్దు, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించా అన్నప్పుడు నీ భార్యని ఎలా ప్రేమించుకుంటావో, నా అన్న విషయాలు నువ్వు ఎలా చూసుకుంటావో అవతల వాళ్ళని కూడా అలాగే చూసుకుంటావు కదా. అది ధర్మశాస్త్రం ఇంక్లూడ్ అయి ఉందా లేదా? ఏది పాటించకూడదు అని అంటే ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు దేవుడు యేసుప్రభు గారు. ఓకే, దాన్ని ఇంకా మనం బాలశిక్షకునిగా లేమండి. మనం ధర్మశాస్త్రంలో మొట్టమొదటి విషయాల్లో లేం. మనం దేవుడు మనకు చూపించినవన్నీ, పాటించినవన్నీ, చెప్పినవన్నీ కూడా ఏంటంటే ఇంకా అనేకమైన విషయాలు, దాన్ని ఇంకా లోతుగా వ్యభిచారం చేసిన దానికన్నా చూస్తేనే మనం వ్యభిచారం చేసినట్టు అనమాట. అంటే అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నది ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను. మరి అలా చూసుకుంటూ ఉంటే ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంటే ఎవరన్నా ఒక వ్యక్తిని చంపాడంటే ఆడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఓకే, ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. అలాంటిది మరి మోషే గారిని చూద్దాం. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదని మీరు అంటారు. ఓకే, అక్కడ ఆగుదాం. మోషే గారిని మనం చూసుకున్నట్లయితే ఆయన ఒకరిని చంపారు. మరి ఆయన శిక్షకుడు కాదా? ఓకే, అప్పటికి ఇంకా రాలేదండి ధర్మశాస్త్రం, అప్పుడు ఇంకా మన సీనాయి పర్వతం ఎక్కలేదండి, ఆజ్ఞలు ఇంకా రాలేదు అంటారేమో మీరు. తెలిసిన తర్వాత అన్నా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. ఎందుకు మరి ఎగ్జామ్షన్? ఓకే, దావీదు దగ్గరకు వద్దాం. దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు కూడా మనిషిని చంపించినప్పుడు ఇతను కూడా చనిపోవాలి కదా. అతడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కదా. అయినప్పటికీ ప్రార్థన చేసుకుంటే ఎందుకు కృప అనుగ్రహించబడింది? మన పాత నిబంధన అంతట్లో కూడా మీరు చూడగలిగితే తిన్న దినము నిశ్చయంగా చచ్చిపోతారని అంటే అప్పుడు కూడా చావరండి. దేవుని కృప మనం అన్ని విషయాల్లో పాత నిబంధన అంతట్లో కూడా మనం చూస్తాం, కొత్త నిబంధన అంతట్లో కూడా చూస్తాం. వాక్యం సరిగ్గా తెలియని వాళ్ళు కొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు. మనం ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చాం, కృపలో ఉన్నాము, పాత నిబంధన మనం పాటించకూడదు, ఇవన్నీ కాదండి. మనం వాక్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏముంది? ఓకే, అక్కడ మరణం ఉంది, చావు ఉంది, అందువలన అది శపితమైనది. ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు ఆ శిక్ష ఏదైతే పడాల్సింది ఉందో ఆయన సిలువలో చనిపోయి మన కొరకు తిరిగి లేచారు. కాబట్టి ఆ శాపం అంతా కూడా ఆయన మీద అనుగ్రహింపబడింది. కాబట్టి ఆ శాపానికి మనం దాని కింద బానిసలం కాదని పౌలు భక్తుడు చెప్తున్నారు. అంటే మరణానికి బానిసలము కాదు అంటే మనం మరణములో లేము. ఎవరైతే దేవుని యందు విశ్వసించుతారో, ఇంకా మీకు చాలామంది ఏం చెప్తారంటే ధర్మశాస్త్రం మీరు పాటిస్తారా, అయితే మీరు అన్ని పాటించగలరు, ఒక్కటి చేయకపోయినా అన్నీ కూడా తప్పే అని అన్నారు కదా. అంటే ఎదురు వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అక్కడ ధర్మశాస్త్రం విషయమనే కాదండి, మీరు ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చినా సరే, ఎక్కడికి వచ్చినా సరే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. లేదు నేను మంచోడిని, నేను ధర్మశాస్త్రం పాటించలేదు కాబట్టి నేను పాపం కాదు, ఇవన్నీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలండి. ఇష్టం వచ్చినట్టు నేను ధర్మశాస్త్రం పాటించిన నాకు ఇప్పుడు కృప, ఇట్లన్నిటిని కూడా సరైన విధానంలో మనం అర్థం చేసుకోవడంలో ఉంటుందండి. ఓకే, దేవుని పిల్లలారా, కృపను గూర్చింది అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే ఫైనల్గా ధర్మశాస్త్రం మనం పాటించట్లేదు, అది ఇచ్చింది అది అంటే దాన్ని డీప్గా అండర్స్టాండింగ్కి వెళ్ళామన్నమాట. మనం పాలు తాగే వయసులో లేము. అంటే దేవుని యొక్క ఇప్పుడు మనం బోధించవలసిన పరిస్థితుల్లో ఉన్నాం. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ధర్మశాస్త్రం పాటిస్తారా పాటించరా ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మనం గమనించవలసింది కృప అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మనం గమనించవలసిన విషయం ఏంటంటే
ఆ మరణం అనే శాపము, కర్స్ ఏదైతే ఉందో ధర్మశాస్త్రం ద్వారా అక్కడ నియమించబడిన ఆజ్ఞల ద్వారా అది కొట్టివేయబడింది. ఆ శాపం యేసు ప్రభు గారి మీద పడింది. కాబట్టి ఇంతకు ముందు అయితే ధర్మశాస్త్రం ప్రకారం మనిషిని చంపినోడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. కానీ ఇప్పుడైతే యేసు ప్రభువునందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచితే క్షమింపబడతారు. వాళ్ళు చనిపోవాల్సిన అవసరం లేదు. అది గమనించాలి. అది మన కృపాకాలంలోనండి, కృప వేరండి, ధర్మశాస్త్రం పాటించక్కర్లేదండి. ఈ ఆఖరికి కొంతమంది తెలియకుండా ఎన్నెన్నో మాటలు మనం కృపకాలంలో ఉన్నాయండి. ఇంకా చాలా అండి. నేను వింటున్న మాటలు చెప్తే మీరు కూడా డిస్టర్బ్ అయిపోతారు. బైబిల్లో కొన్ని మాటలు తప్పులు రాశారండి, అవి మార్చేసి ఎలా రాయాలండి, బా ఎన్నెన్నో ఉన్నాయండి. అన్నీ మీకు చెప్పాలనుకోలేదు. కానీ నేను కొంతమంది ఎక్కువగా నేను ఇప్పుడు చూస్తున్నాను గ్రేస్, హైపర్ గ్రేస్, కృప గురించి అని, ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రం అన్నది తెలుసుకోండి. దాంట్లో ఉన్న కర్స్ ఏంటంటే శాపము, మరణము అన్నది అది కొట్టివేయబడిందని పేతురు భక్తుడు చెప్తున్నట్టు పౌలు భక్తుడు యొక్క బోధనలో తెలుసుకోవాలంటే విజ్ఞావంతులై ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం, యెహోవా భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క జ్ఞానం వస్తుందండి. ఇప్పుడు సరే ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు అని అంటే ఫైనల్గా నేను ఒకటి చెప్పాలని ఆశపడుతూ ఉన్నానండి. మీకు థియాలజీ అన్నది, నేను చదివినండి థియాలజీ. ఇప్పటికి కూడా ఎన్నో ఆర్కియాలజీస్ ఇవన్నీ కూడా నేను అధ్యయనం చేస్తూ ఉంటున్నాను. సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తే రావో మనమే చూసుకుందాం. అయితే ఒకరితో వాదించడానికి కాదండి, ఒకరితో పోటీ పడడానికి కాదండి. నేను చెప్పేది ఏంటంటే థియాలజీ పక్కన పెడదాం, వాదనలు పక్కన పెడదాం, ధర్మశాస్త్రం కృప అన్నది పక్కన పెడితే మొట్టమొదటిగా ఇప్పుడు మనకి కృపకాలంలో ఉన్నాయండి, మనం ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తామంటే అలా చేయకూడదని చెప్తారు కదా పౌలు భక్తుడు గారు. ఇంకేమంటారంటే పౌలు భక్తుడు గారు దేవుని బీజం వలన పుట్టినవాడు పాపం చేయడు అని చెప్పని అంటూ ఉంటారనమాట. కృప ఉందని చెప్పి పాపం చేయడం అనేక వచనాలు, అట్లన్నిటికి కూడా కాంట్రడిక్టరీ వర్డ్స్ కూడా ఉన్నాయండి. మనం ఏమి చదువుతున్నాం, ఏం చేస్తున్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, చిన్నపిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని రాజ్యాన్ని చూస్తాం. చాలామంది చెప్తా ఉంటున్నారు ఇంకా కృపకాలం అండి, ఇప్పుడు మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతామంటే ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమన్నా ఉందండి, ఇట్టి మనస్తత్వం లేకపోతే దేవుని రాజ్యం చూడడం అసాధ్యమేనంటే ఇక్కడ వీళ్ళకి ఏమన్నా కొత్తగా ఎగ్జామ్షన్ ఇచ్చారండి, కృప ఉందని వెళ్ళిపోతామని. ఆ చెప్పిన దేవునికి తెలియదా కృప ఉందో లేదో? కృప గురించి, ధర్మశాస్త్రం గురించి, ఇట్లా అన్నిటి గురించి పక్కన పెడితే ముందు నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమించాలి అన్నది ముఖ్యమైన ఉద్దేశం. ఆ ధర్మశాస్త్రాల్లో కానీ ఈ బైబిల్ అంతా ఒక ఆజ్ఞలో చెప్పాలంటే నిన్ను వరే నీ ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందండి, నువ్వు ఎలా అయితే నువ్వు నిన్ను ప్రేమించుకుంటావో ఎదుటి వాళ్ళని కూడా ఆ విధంగానే నువ్వు చూడాలి అన్న దానికోసం చెప్పింది. అదే కొత్త నిబంధనలో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తారు. మీరు ధర్మశాస్త్రం పాటించని అంటున్నారు, ఇది పాటిస్తే మరి అదంతా పాటించినట్టే అవుతుంది కదా. ఏమి మాట్లాడుతున్నాం అన్నది మనం ఆలోచించుకొని మాట్లాడొద్దా? నా ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే థియాలజీలు పక్కన పెట్టండి, ధర్మశాస్త్రం, కృప ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వారిని అలా ప్రేమించడం నేర్చుకోండి. ఆ తర్వాత బైబిల్ వాక్యాల విషయాల్లో ఇట్లన్నిటిలో పోటీ పడడం తర్వాత పెడదాం. తెలుసుకోవడం మంచిదే, అలానే మిడిమిడి జ్ఞానంతో వాక్యాలు మనకు అవసరమైనట్టు మార్చేసుకుంటే మేము ధర్మశాస్త్రం పాటించమంటే మరి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే నువ్వు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నాయని నువ్వు చాలా వరకు పాటించినట్టే అవుతుంది కదా. నువ్వు దేవుడినే కొలుస్తూ ఉండి ఇంకా నేను దేవుడు తప్పితే ఇంకా మిగతా ఏంటంటారు విగ్రహాలు చేయకూడదంటే నువ్వు దేవుని ఆచరిస్తున్న వ్యక్తివి, దేవుణ్ణి కొలుస్తున్న వ్యక్తివి, ఇంకేమి విగ్రహాలను ఆచరించబడితే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను పాటిస్తున్నట్టే కదా. పోనీ ధర్మశాస్త్రం అని అంటే ఇదే కాదండి, దినవృత్తాంతాల్లో చాలా ఉన్నాయండి. ఈ తినాలి, తినకూడదు, ఇవన్నీ ఉన్నాయంటే వాటికి నిజంగా చావు ఉంది, కర్స్ ఉంది, శాపం ఉంది, తెగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాల్సినవి. కానీ
ఇప్పుడైతే మనం యేసు ప్రభువు మీద ఆ శాపాలన్నీ కూడా వేశారు కాబట్టి ఆయన వలన ఆయన శాపం పొందుకొని మనకి యాకోబు 1:13 ఇప్పుడు దేవుని దగ్గర నుండి మనకు వచ్చేదంతా కూడా శాపం రాదండి, కృపాసహితమైనది, మంచిది, మేలైంది. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుని ద్వారా వచ్చేది ఏది కూడా మంచిది అయి ఉంటుంది, శబ్దమైందని కాదు. ఒకవేళ మన జీవితంలో కష్టపడింది ఏదైనా, బాధపడేది ఏదైనా ఉంటే మన యొక్క దురాశల వల్లనే అని చెప్పి కూడా కింద వచనాల్లో ఉంటుంది. లేదండి మాకు దురాశల వల్ల వీటి వల్ల రాలేదు, అయినా మేము కష్టపడిపోతున్నాం, లేదా మాకు కొన్ని తెగుళ్ళు వ్యాధులు వచ్చినాయి, ఇది శపితం కాదా అని అనుకుంటే 2 సార్లు చెప్తా ఉంటారు కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు గారు. శాంద్ర రోగం పట్టిన దయ్యం పట్టినప్పుడు కానీ, లేదనంటే చెవిటి దైన మోగం దయ్యం పట్టినప్పుడు కానీ, ఆ 2 సన్నివేశాల్లో యేసు ప్రభు గారు చెప్తారనమాట, మీకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పి. మీకు శాపం ఉన్నదా, కష్టం ఉన్నది, ఏదైనా మీకు అసాధ్యమైనది ఏది లేదండి. కొండను వెళ్ళి అక్కడ పడమంటే అక్కడ పడుతుంది అనమాట. సో మీరు శాపం కింద ఉన్నారా, ధర్మశాస్త్రం కింద ఉన్నారా, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెడితే ముందు మనం మన వాళ్ళే పొరుగు వారిని ప్రేమిద్దాం. కృపాసహితమైనది, మనం కృప కింద ఉన్నాము ఏదన్నప్పటికీ మనం ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకోవడానికి కాదు. మనం కృపలో ఉన్నది దేనికంటే మన అనేక మందికి ఉదాహరణలుగా బ్రతకడానికి. మనం ఈ ధర్మశాస్త్రం కింద లేదు. ఇదే 10 మందికి నువ్వు బోధించే బదులు నువ్వు చేస్తున్న మంచి పనులు, నీ యొక్క గొప్ప కార్యాలు, లేదనంటే దేవుడు చేసిన మేలులను చెప్పుకోవచ్చు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న చర్చెస్ విషయాల్లో ఎందుకు వెళ్ళి నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నారు, మీరు కృప పాటించట్లేదు, ఇవన్నీ ఎందుకు? కొత్త సబ్జెక్ట్స్. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న శాపం ఏంటో కూడా నీకు తెలీదు. ఈ రోజుకి ఎవరు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న శాపం పాపం అని చెప్పడం నా చూలారు నేను వినలేదు. నాతో వాదించేవాళ్ళు దాంట్లో ఉన్న శాపం ఏంటంటే మరణం. అది తెలియకుండానే అనేక చర్చల్లో వెళ్ళి వాదనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాదనలు కాదండి మనకు కావాల్సింది, థియాలజీ కాదండి మనకు కావాల్సింది. మనం మన పొరుగు వాళ్ళ ఓకే ఇప్పుడు వాదనలు పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దేవుని పిల్లలు అన్నవారు సమాధానపరచువారు దేవుని పిల్లలు అనబడతారు. వాదనలు వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఎలా అవుతాం? ఓకే థియాలజీ నీది గొప్ప కావచ్చు, లేదా ధర్మశాస్త్రం పాటించేవారా, లేదా కృపను పాటించేవారా, ఓకే ఇవన్నీ పక్కనెడితే నువ్వు మన ఇద్దరు కొట్టుకుంటున్నాము ధర్మశాస్త్రాలు వీటిలన్నిటి విషయాల్లోని. లేదు అని అంటే ఈ ఆర్గ్యూ చేసుకుంటున్నాము. మనం ఒకరి ఒపీనియన్ని మనం కాదనలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పాపం చర్చెస్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసిన విషయాల్లో ఎదరికి తీసుకెళ్తూ ఉంటున్నారు పాస్టర్ గారు, కొత్త బోధనలు చేసి. అరే ఆ పాస్టర్ గారు అతనికి తెలిసింది చెప్పుకొని అతని జీవనం గడుపుకుంటున్నాడు, దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నాడు, మనుషుల దగ్గర నుంచి పొందుకుంటున్నాడు అని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? అనేక సంవత్సరాలు ఉన్న పాస్టర్ల దగ్గరికి, చర్చిల దగ్గరికి వెళ్ళిపోయి కొత్తగా ధర్మశాస్త్రం కాదు మనం కృప అని ఇవన్నీ మొదలుపెట్టి అస్థిరత్వం అండి. పేతురు భక్తుడు చెప్పాడు కదా, స్థిరులైన వాళ్ళు ఇలా చేయరు. కొత్త బోధనలు కొత్త ప్లేసుల్లో మొదలు పెట్టరండి, మీ సొంత చర్చిల్లో మొదలు పెడతారు తెలుసా. ఈ కృపల గురించి, ధర్మశాస్త్రం పాటించొద్దు, ఇట్లన్నిటి విషయాల్లో పాటించేవాళ్ళు, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఏంటంటే స్థిరమైన చర్చ్ ఉండదు. మీరు చూసినట్లయితే చాలామందికి, అందరికైనా అంటలేదు, ఉంటే వాళ్ళ చర్చిలో చెప్పుకుంటే గొడవ వదిలిపోద్ది కదా. అనేక మందిని ఎందుకు పాడు చేయడం? అవునండి మనం కృప విషయంలో ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని కూడా పాటిస్తున్నాం, ఏది కొట్టువేయబడలేదు. కానీ దాని కింద అంటే శాపం కింద లేము మనం. క్రీస్తు యేసు విశ్వాసం ఉంటే మనకి శాస్త్రం పాటించొద్దు అంటున్నావు, మంచిది. మరి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించగలుగుతున్నావు, అదొక్కటి చేయగలుగుతున్నావు. చిన్నపిల్లల వల్ల కలిసిపోయే మనస్తత్వం నీకు ఉందా, అదొక్కటి చేయగలుగుతున్నావా? అది లేకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ప్రియులారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. చిన్నపిల్లల మనసు దేవుడు ఇంకనూ కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఎందుకంటే రక్షణార్థమై. పౌలు భక్తుడి గారు చెప్పే విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. ఈ కృప అని చెప్పి, లేకపోతే ధర్మశాస్త్రం అని చెప్పి వాళ్ళు మీ దగ్గరికి వస్తే, నిన్ను వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళకి ఎంతమందికి నువ్వు డబ్బులు ఇచ్చావు, ఎంతమందికి నువ్వు భోజనం పెట్టావు, ఎంతమందిని నువ్వు ఆదరించావు, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నావు, ఎదుటి వ్యక్తి కుటుంబాలను ఎలా ప్రేమిస్తున్నావో లేదా. ముందు నీ పర్సనల్ లైఫ్ చెప్పు, ఆ తర్వాత
అప్పుడు ధర్మశాస్త్రం దగ్గరికి, ఈ కృపల దగ్గరికి, ఇట్లన్నిటి గురించి రా. ఎంతమంది నీ ద్వారా మేలు పొందారు, ఇవన్నీ చెప్పగలిగేటట్టు ఉంటావా? అవన్నీ చెప్పిన తర్వాత నువ్వు మిగతా మాట్లాడమని చెప్పండి. మీ దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం గురించి కానీ, కృప గురించి కానీ, లేకపోతే మీ చర్చెస్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు, ప్రియులారా, దేవుని నమ్ముకుందాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ప్రాథమిక అంశాల దగ్గరికి వద్దాం. అందరినీ మనం ఎలా ప్రేమిస్తున్నామో అలా ప్రేమిద్దాం. చిన్నపిల్లలు వంటి మనస్తత్వం కలిగి ఉందాం. మనం మరణం కింద లేము, నిత్య జీవం కింద ఉన్నాం. దేవుణ్ణి పాటిద్దాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. బైబిల్ యొక్క విషయాలు జ్ఞానంగా విశేషూచికంగా అర్థం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, లేదా కాల్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ సో మచ్.